నమస్తే, నేను మీ తేజ. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మమతా బెనర్జీ అక్కడ ఓడిపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమెని అరెస్ట్ చేయబోతున్నారు, జైల్లో పెట్టబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఆమె ఏం చేసింది, ఆమె చేసిన నేరాలు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇలా చాలా వరకు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. సో రీసెంట్గా మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆమెని అరెస్ట్ చేయబోతున్నారంటూ, జైల్లో పెట్టబోతున్నారంటూ కూడా ఇటువంటి వార్తలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఆమె ఓడిపోయారు. అసలు ఏం జరుగుతుందంట? మనం మామూలుగా బీజేపీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించింది. కేజ్రీవాల్ కానీ హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం, వీళ్ళిద్దరు సిట్టింగ్ సీఎంలు. అంటే సిట్టింగ్ సీఎంలనే జైలుకి పంపించింది. అంతకుముందు జయలలిత, అంతకుముందు లల్లు ప్రసాద్ యాదవ్, వీళ్ళిద్దరిని కూడా సిట్టింగ్లో ఉన్నప్పుడే జైలుకి పంపించింది. అంటే బీజేపీ అనుకుంటే ఎవరినైనా జైలుకి పంపించగలదు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఈ నలుగురు. అలాంటిది ఇప్పుడు అధికారంలో లేదు మమత. అధికారం బీజేపీ కైవసం అయిపోయింది. ఆమె 3 టర్ములు 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా అక్కడ పరిపాలించి వెస్ట్ బెంగాల్ని ఫస్ట్ టైం ఆమె కంప్లీట్గా ఓటమి చెందింది. ఇక ఆమె చరిత్ర ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ అంత ఈజీగా ఆమెను వదలదు. ఎందుకంటే బీజేపీతో ఎవరు కూడా మమతలాగా పోరాడలేదు. మమత దాదాపు 82 కేసులు వేసింది. సెంట్రల్ గవర్నమెంట్ మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు. 82 కేసుల్లో కూడా మమత ఓడిపోయింది. అమిత్ షా ఎలక్షన్లో ఈ ఐటెంని బలంగా తీసుకెళ్ళాడు. మమత మా మీద 82 కేసులు వేసి 82 కేసుల్లో ఓడిపోయింది అని చెప్పి బలంగా తీసుకెళ్ళాడు. అంటే ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద దాడి చేయించింది, సిబిఐని స్టేట్లోకి అడుగుపెట్టకుండా చేసింది. అంటే ఒక డేరింగ్ మహిళగా ఆమె సెంట్రల్ గవర్నమెంట్తోనే, సిబిఐ ఈడీ అధికారుల మీదకే దాడులు చేసిన పరిస్థితి మనకు వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది. అందుకనే బీజేపీ ఈసారి గూండారాజు, సిండికేట్ రాజ్ అనే ఒక 2 స్లోగన్లని బలంగా తీసుకెళ్ళింది. సో ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక 10 years పరిపాలిస్తేనే మనం ఇక్కడ చూసాం కేసీఆర్ పరిస్థితి ఎలా ఉన్నిందో. అంటే ప్రజల్ని కేర్ చేయకుండా, ఏ వ్యవస్థల్ని కేర్ చేయకుండా తనేదో ఒక రాజులాగా బిహేవ్ చేశాడు. అక్కడ మమతా పరిస్థితి కూడా అది. 17 ఏళ్ల పాటు ఆమె పరిపాలించి ఆమె మీద ఒక రాణిలాగా అక్కడ తన మొత్తం ప్రైవేట్ సైన్యంలాగా చేసింది. మనకి కలకత్తా మెడికల్ కాలేజీలో అమ్మాయి చనిపోయినప్పుడు కూడా, రేప్ అండ్ ఇదైనప్పుడు కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు వీళ్ళ ప్రభుత్వం చూసాం. ఈవెన్ హైకోర్టు కూడా ఆమెను అనేకసార్లు మందలించింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో ఆమె చాలా సీరియస్గా మందలించింది. ఒక సీఎంని సుప్రీంకోర్టు ఆ స్థాయిలో మందలించడం వేరే కేసులో లేదు. అయితే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ వేళ్ళలోనే ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆమెకు పేరు వచ్చే అవకాశం ఉంది. మహిళ, రేపు పొద్దున ఆమెకు ఆరోగ్యం బాగాలేదని అది ఇదని ఆమె దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే టైం ఉంది. ఇంకా ఇప్పుడైతే కొద్ది రోజులు కనుమరుగైపోతుంది ఆమె. సో జైల్లో ఆమె వెళ్ళిపోయినప్పుడు బయట ఆమె పేరుతో పార్టీ నడిపే వాళ్ళు అక్కడ బలంగా లేరు. ఉన్న వాళ్ళని కూడా లోపలేస్తారు, కొంతమందిని కొనేస్తారు. అంటే బీజేపీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ని కంప్లీట్గా తుడిచిపెట్టేయాలనే ఒక ప్లాన్లోకి వెళ్ళిందని చెబుతున్నారు. అయితే ఆమె మీద ఏ కేసులు ఉన్నాయి ఆల్రెడీ, ఇప్పుడు ఏ కేసుల్లో ఆమె అరెస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందనేది చూస్తే, ఆమె మీద వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ ఒకటి జరిగింది 2016 నుంచి 21 వరకు. అందులో 25,000 ఉద్యోగాలు టీచర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇచ్చారని, ఒక్కొక్క జాబ్కి 5 నుంచి 15 లక్షలు తీసుకున్నారనేది ఆమె కేసు ఉంది ఆల్రెడీ. అయితే ఆమె డైరెక్ట్గా ఆమె పేరు పెట్టలేదు, కానీ దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయినారు టీఎంసీ పార్టీలో. దాంట్లో ఈమె పేరు చేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేడు. ఆయన అరెస్ట్ చేశారు కదా, ఎలాగ ప్రత్యేకంగా స్పెషల్ మెమో వేసి ఆ మెమోలో చేర్చారు. అలాగే దీంట్లో కూడా చేర్చే అవకాశం ఉంది. దీంట్లో అప్పట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ పార్థా చటర్జీని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ టీఎంసీకి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్. అంత పెద్ద ఈడీ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. అట్లాగే వీళ్ళ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అందువల్ల ఆ కేసు ఒకటి ఈమెకి చుట్టుకునే అవకాశం క్లియర్గా ఉంది. రెండోది శారదా రోస్ వ్యాలీ చిట్ ఫండ్ స్కీమ్. ఇది పాంజీ స్కీమ్ లాంటిది, ఇక్కడ మన మంగళే స్కీమ్ లాంటిది అక్కడ. ఇది బాగా పెద్దగా జరిగింది. దీంట్లో
మ్యాసివ్ ఫ్రాడ్స్ జరిగింది. దీనికి అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ రావాలంటే సిబిఐ నేను రానివ్వనని ఈమె అడ్డుకునింది. సో అదే ఒక కేసు ఉందన్నమాట. సో అది కూడా ఈమెకు చుట్టుకునే అవకాశం ఉంది. మూడోది కోల్ స్మగ్లింగ్ మనీ లాండరింగ్ కేసు 2700 కోట్లు ఇన్వాల్వ్ అయిన కోల్ బొగ్గు స్కాము కేసు ఉంది. దాంట్లో ఏం పేరు ఎఫ్ఐఆర్లో లేదు. ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ ఈ మీద లేదు ఇప్పటి వరకు. కానీ ఆమెకి సమీప బంధువులు, ఆమెతో కూడా పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఈమెని దాంట్లో పెట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి. బీజేపీ అనుకుంటే ఏముంది, అదేదో అంటారు కదా, రాజు దలుచుకుంటే దెబ్బలు కొదవ అని. బీజేపీ అనుకుంటే కేసులు కొదవే ఉంది. దాదాపు 5200 మంది మీద బీజేపీ కేసులు పెట్టింది, ఈడీ సిబిఐ కేసులు, అలాంటి ప్రత్యర్థుల మీద. అంటే ఉంటే నువ్వు మాతో ఉండు లేదా జైల్లో ఉండు అనేది బీజేపీ పాలసీ ఎవరినైనా. సో అలాగా ఇప్పుడు ఈమె మీద కేసు పెట్టే ఈ 3 కేసులు ఉన్నాయి. అది కాకుండా మొన్ననే రీసెంట్గా జనవరిలో జరిగింది ఒక కేసు ఉంది, ఐపాక్ రైడ్ అబ్స్ట్రక్షన్ కేసు అంటారు దాన్ని. అంటే ఐపాక్ అనేది ఉంది, ప్రతీక్ జైన్ అనేవాడు స్టార్ట్ చేశాడు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ మన ప్రశాంత్ కిషోర్ నుంచి బయటకు వచ్చి చేసిందనమాట. ఈ ఐపాక్ కోల్ స్కామ్లో ఇతని పేరుంది, ఈ ప్రతీక్ జైన్ పేరు. అందుకని అతను పట్టుకోవడానికి ఈడీ రంగంలోకి వచ్చినప్పుడు ఈమె స్వయంగా వెళ్ళి ఒక సీఎం పదవిలో ఉండి ఈమె వెళ్ళి ఈడీ దాంట్లో ఆ డాక్యుమెంట్లు అవన్నీ బలవంతంగా లాక్కొని వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయించింది పోలీసులతో. సో అది సుప్రీంకోర్టు కూడా ఈమెను సీరియస్గా మందలించింది. ఒక సీఎంగా ఉండి నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పింది. ఎందుకంటే సిబిఐ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సిబిఐ ఈడీ. సో ఇది ఖచ్చితంగా ఆమె ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆమెను మందలించింది, ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆమె ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి. సో డీజీపీని, ఈమెను, పోలీస్ అధికారులు వీళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. దీంట్లో ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇలాగా ఈ ప్రధానంగా ఈ 4 పెద్ద కేసులు, అంటే ఒకటేమో స్కూల్ టీచర్స్ది, రెండోది శారదా చిట్ ఫండ్స్, మూడోది కోల్ స్మగ్లింగు, 4వది ఈడీ సిబిఐ మీద దాడులు. ఇవి కాకుండా క్యాటిల్ స్మగ్లింగ్ కేసు ఒకటి ఉంది. తర్వాత పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి రేషన్ స్కామ్లో ఒకటి ఉంది. అట్లాగే సందేశ్ కలి వైలెన్స్ అంటారు, అక్కడ పెద్ద ఎత్తున జరిగింది అప్పుడు, ఆ వైలెన్స్లో కూడా ఈమె చేయించింది మొత్తం అనేది ఉంది. ఇలాగా మెయిన్ కేసులు ఒక 4 ఉన్నాయి, ఇంకొంత తక్కువ కేసులు ఒక 3-4 ఉన్నాయి. అంటే ఒక 10 కేసులు మొత్తంగా మనకి ఈ మీద ఉన్నాయి. దేంట్లో ఇరికిస్తారో మనకు కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటే ఏముంది, ఏదో ఒక దాంట్లో ముందు అరెస్ట్ చేసి కూడా తర్వాత కోర్టులో మెమో వేసి ఆమె పేరు ఉందని చెప్తారు. సో ఏదేమైనా జైలుకి అయితే కంపల్సరీగా ఆమె వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే 100 కోట్ల స్కాము, అది కూడా పార్టీ ఫండ్ తీసుకున్నాడని చెప్పి కేజ్రీవాల్ని 6 నెలలు జైల్లో పెట్టారు. అవును, అలాంటిది ఈమె 1000 కోట్ల స్కామ్స్ ఉన్నాయి ఈ మీద, 2700, 3000 కోట్లు అలాగే ఉన్నాయి. సో ఈమెను అరెస్ట్ చేసి జైలుకి పెట్టడం అనేది పెద్ద విషయమే కాదు. ఆమెను చేస్తే మాత్రం ఆమె శకం ముగిసిపోయినట్టే అవుతుంది. ఒకవేళ ఆమె మీద బెయిల్కు బయటకు వచ్చినా ఆమెను ఇంకా అరెస్ట్ చేస్తూనే ఉంటారు కేసులు పెట్టి. ఎట్లాగైతే ఇప్పుడు కేజ్రీవాల్ని ఫస్ట్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, దాని తర్వాత అతని 7 మంది రాజ్యసభ సభ్యుల్ని లాగేసుకున్నారు. అట్లాగే ఈమెను కూడా వీక్ చేసేస్తారు మొత్తంగా. సో నాకు తెలిసి మమతా శకం అనేది ముగిసిపోయినట్టే మనం చెప్పొచ్చు. ఎందుకు కూడా ఆమెకు కూడా ఫైటింగ్ స్పిరిట్ అనేది అధికారంలో ఉన్నప్పుడు ఉండడం వేరు, రేపు జైలుకి పోతే ఆమె కాకుండా ఆమె పార్టీ తరఫున ఫైటింగ్ స్పిరిట్ రావాలి. అది ఎవడైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేయడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే వాళ్ళకి ప్రలోభ పెట్టి బీజేపీలో చేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.